చెప్పారు. అప్పుడు యాక్చువల్లీ మన పోసాని కృష్ణమురళిని మాట్లాడిన సందర్భంలో మా లక్ష్మణ్ కూడా జనసేనలో ఉన్నారు. అప్పుడు జనసేనలో నాకు గుర్తు ఒకే డిబేట్ లో ఉంటాం అనుకుంటున్నా. లక్ష్మణ్, నేను, మీరు ఆ రోజు సమర్థించారు లక్ష్మణ్. ఏది పోసాని మురళీకృష్ణను ఇంటికి పోవడం, మనవాళ్ళు మాట్లాడడం సమర్థించారు. ఎందుకు సమర్థించాడు అంటే ఆ రోజు ఆ విధంగా పోసాన కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టాడు, వాళ్ళ భార్యను తిట్టారు. అందుకని నేను ఆ రోజు సమర్థించి మాట్లాడాను. ఇప్పుడు పార్టీ మారిపోయేపాటికి ఈ సమర్థనను ఇంకొక రకంగా సమర్థిస్తే కరెక్ట్ కాదు కదా తమ్ముడు. మనం ఏదైనా కూడా మనం పార్టీలు మారచ్చు, తప్పు లేదు. పార్టీలు మారినంత మాత్రాన మనం వాణి మారకూడదు కదా. కాబట్టి నేనేమంటానంటే గత 5 సంవత్సరాలలో కూడా ఇవన్నీ మీరు చెప్పిన మాటలన్నీ మాట్లాడింది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మాట్లాడినారు అనుకున్నాం. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎందుకు కేసులు బుక్ చేయలేదు వాళ్ళ మీద? మరి కేసులు ఎందుకు చేయలేదు? కాబట్టి నేనేమంటానంటే కొన్ని టెక్నికల్ పాయింట్ల వల్ల కొన్ని బుక్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు గారిని మంచి నైట్ 2 గంటల సందర్భంలో ఆ రోజు ప్రూఫ్ ఏమి ఇచ్చారు? పోలీసులు ఏం ప్రూఫ్ ఇవ్వలేదు కదా. ఏ బేస్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని ఆయన అడిగారు మాజీ ముఖ్యమంత్రిగా. బేసు చూపించలా, ఎవరు కూడా చూపించకపోగా లిఫ్ట్ చేశారు. 53 రోజులు పెట్టినా కూడా 53 రోజులు ఛార్జ్ షీట్ కూడా వేయలే. గత 5 సంవత్సరాలు అందరి మీద అదే విధంగా జరిగింది కేసు. అంటే అయ్యన్న పాత్రుని అరెస్ట్ చేసిన చాలా మందిని ఈ పార్టీలో ఉన్నటువంటి కారణం లేని వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసిన. ఈవెన్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను కూడా అడిగా, ఏ బేస్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు సార్, చెప్పండి సార్. నాకు ఆ ఎలక్షన్ జరుగుతా ఉంది, ఎలక్షన్ లో నేను ఏజెంట్ గా ఉన్నాను సార్ అనేసి అంటే, నీకు అవన్నీ కాదు సురేంద్ర గారు, చెప్పింది అర్థం చేసుకోండి, పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి, నోరు మూసుకొని ఎక్కండి అన్నారు. ఎక్కి వెళ్ళాను, తప్పలా. అంటే మనం చేస్తే ఒకటి, ఇంకొకటి చేస్తే ఇంకొకటి కాదు కదా తమ్ముడు. మనము నేనేమంటానంటే రైట్ అండి నాయుడు గారు, మన దగ్గర ఇప్పుడు పోసాని కృష్ణమురళి జూమ్ చేయండి. పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్ ఉంది మన దగ్గర. దాంట్లో చాలా క్లియర్గా ఆయన కంప్లైంట్కి సంబంధించి చాలా స్పష్టంగా ఆయన ఏం మెన్షన్ చేశారు. జోగినేని మణి గారు, వయస్సు 48 సంవత్సరాలు, సన్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ కంప్లైంట్లో ఆయన స్పెసిఫిక్గా ఏం చెప్పారు? ఇలాగే కులాలు వర్గాలకు సంబంధించి కంప్లైంట్. బట్ అదనంగా కొత్త కంప్లైంట్లు ఏవైతే దీంట్లో మెన్షన్ చేయాల. బేసింగ్ ఆన్ దట్ ఆయన దాఖలు చేసిన కంప్లైంట్ మేరకు పెట్టిన సెక్షన్ల గురించి ఒకసారి బాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి మీరు కంప్లైంట్ ఒకసారి చదవండి, నేను సెక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకే సెకండ్. అంటే నేనేమంటే స్టార్టింగ్ లో ప్రాథమిక ఆధారాలతో ఏదో ఒక కేసు బుక్ చేసి ఉంటారు. ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఇంకా సెక్షన్లు, వేరే సెక్షన్లు కూడా యాడ్ చేస్తారు. ఛార్జ్ షీట్ వేసేటప్పటికి యాడ్ చేస్తారు. ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తారు. ఒకే సెకండ్. ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఇంకా సెక్షన్లు యాడ్ చేస్తారు. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద చాలా స్టేషన్లలో కేసులు బుక్ అయ్యాయి. నిన్న తిరుపతిలో కూడా 3 కేసులు బుక్ చేశారు, కొంతమంది రిపోర్ట్ ఇచ్చిన దానివల్ల. కాబట్టి అతనైతే బాలాగారు ప్రయత్నం చేయొచ్చు, పాపం ఆయన లాయర్గా ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన పాటించచ్చు, తప్పు లేదు. కానీ బాలా ఆశలన్నీ కూడా అడి ఆశలు అవుతాయి. ఆ కేసు పక్కా నిలబడిపోతుంది, అతను బయట వచ్చే ప్రసక్తే లేదు. ఇదిగో ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు హయాంలో కులాలను బట్టి పంపకాలు జరిగేవి. అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటే ఇందులో 11 మంది కమ్మ కులస్తులే. నాకు వచ్చిన అవార్డు కమ్మనందిలా కనిపించింది, అందుకే అవార్డును తిరస్కరించాను ఆయన చెప్పింది. అంటే పోలీసులు రాస్తారు కదా, ముద్దాయి నేర ఒప్పుకోలు మరియు అరెస్టు మహజరునామా, దాంట్లో పోసాని కృష్ణమురళి చెప్పింది. దేన్ని పట్టుకొని చెప్పారు? ఆయన జోగినేని మణి గారు ఇచ్చిన కంప్లైంట్ పట్టుకొని చెప్పారు. గోరంట మాధవ్ ఉన్నాడు కదా, గోరంట మాధవ్ కూడా కమ్మ కులం మీద పడి ఏడ్చాడు. నాకైతే వాస్తవం చెప్పాలంటే నేను కులాన్ని బట్టి ఎప్పుడు మాట్లాడను. నాది కమ్మ కులం అయినా కూడా మీకు తెలుసు, నేను కులాన్ని బట్టి ఎప్పుడు మాట్లాడను. కాకపోతే వీళ్ళు మాట్లాడిన సందర్భాలు, వీళ్ళు మాట్లాడింది చూస్తే నేను తప్పు చేస్తున్నానేమో, నా కులం కోసం నేను మాట్లాడకుండా తప్పు చేస్తున్నామేమో అనిపించి నేను కూడా కులం పరంగా ముద్రేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు దాపరిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా.
రైట్ గోరంట్ల బాలాగారు ఆ మాధవరావు సెక్షన్స్ చెప్పి గురించి చెప్పండి ఒకసారి సెక్షన్స్కి వెళ్ళే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటా, ఎందుకంటే అందరు డిస్కషన్ చేశారు కాబట్టి సార్ ఒకటి, ఇప్పుడు అందరూ అనలిస్ట్ కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఎస్ అబ్సల్యూట్లీ ఎవరు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని మనం ఎంటర్టైన్ చేయం. సొసైటీ ఎందుకు ఇలా మారుతుందంటే నీ గురించి కొన్ని వందల వీడియోలు పెడతాను, నువ్వు డైరెక్ట్ గా నువ్వు వైసీపీ అని చెప్పు. నువ్వు వైసీపీ